ఆగండి ఆగండి. మీకు బీరకాయ కూర అంటే ఇష్టం లేదా? సో, ఇలా ట్రై చేసేయండి. ఇష్టంగా తింటారు. ఫస్ట్ అయితే ఆయిల్ తీసుకొని తాలింపు దినుసులు, ఎండుమిరపకాయలు వేసేసి, కరివేపాకు వేసి ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి జస్ట్ ఒకసారి తిప్పి దీంట్లోకి ములక్కాయలు యాడ్ చేసుకోవాలి. దీంట్లో ములక్కాయలు యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బావుంటుంది. అండ్ మీకు బీరకాయ తింటున్న ఫీలింగ్ కూడా ఉండదనమాట. ఇప్పుడు బీరకాయ పైన తొక్కు తీసేసి చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా వేసేయాలి. పసుపు, ఉప్పు వేసేసి మూత పెట్టి మనం చక్కగా మగ్గపెట్టుకోవాలి. సో, మీరు గనక హై ఫ్లేమ్‌లో పెట్టారా ముక్క అనేది ఉడకదు. లో ఫ్లేమ్‌లో పెట్టుకుంటే మన బీరకాయలో ఉన్న నీరు అనేది బయటకొచ్చి చక్కగా కూర అనేది ఉడికిపోతుంది. సో, ఇలా మీరు మధ్యలో ఒకసారి, 2 సార్లు అడుగంటకుండా తిప్పుకుంటే సరిపోతుంది. ఫైనల్‌గా కొంచెం నీరు ఉంది, ముక్క ఉడికిపోయింది అనగా కారం వేసేయాలి. సో, ఆ కొంచెం ఉన్న నీరుతోనే మనకు ఆ కారం స్మెల్ అనేది తెలియకుండా కూర అనేది చక్కగా కుక్ అయిపోతుంది. మళ్ళీ మూత పెట్టి కొంచెం ఆయిల్ పైకి తేలే వరకు మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఆయిల్ పైకి తేలుతుంది. ఈ టైంలో కొంచెం కొత్తిమీర వేసి కనుక కలిపేసుకుని వేడి వేడి అన్నంలో వడ్డించుకొని తింటే ఆహా అనాల్సిందే.